హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దుర్గా. ఇప్పుడు మనం చేపల ఫ్రై ఎలా చేయాలో చూస్తాము. ఫుల్ వీడియో మీకు చూపిస్తా చూడండి. కొంచెం కారం, కొంచెం పసుపు, ఇవ్వండి. ఇలా గట్టిగా పట్టుకోవాలి ముక్కకి. ఇలా చూసారా, ఇది కిష్టమోస అండి. దీన్ని గడ్డి మోస అని అంటారంట. దీనికి పేరు మా అత్తగారు చెప్పారు. దీని పేరు గడ్డి మోసు అంట. మార్నింగ్ తీసుకున్నాను, చూసారు కదా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పట్టించుకొని ఇవ్వండి ఇట్లా. పది నిమిషాల ముందు నానబెట్టుకున్న ముక్కల్ని ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని వేయించుకుందామండి. ఆయిల్ పోసుకుందాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముక్క వేస్తే కనుక అది అంటుకోకుండా ఉంటుందండి. మనం హీట్ ఎక్కకుండా మనం ఆయిల్ వేయగానే ముక్క వేసేసాం అనుకోండి, చేప ముక్క ఏదైనా చికెన్ అయినా చేప అయినా కానీ వేయంగానే ఆయిల్ వేయంగానే మనం వేస్తే అది అంటికిపోతాయి. అందుకని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే మనం ముక్క వేయాలి. ఇంకేంటండి, మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను వంట మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మన ముక్కలు అయితే వేద్దాము. ఇవ్వండి. ఇంకా మీకు ఇలాంటి వంటలు మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే చేద్దాము. ముక్కలు అయితే ఇలా విడదీద్దామండి. వేడిగా ఉన్న నూనెలో వేసాం కదండి, దానివల్ల ఏంటంటే వెంటనే వచ్చేస్తాయి ముక్క. ఇవ్వండి, ఇలా సపరేట్ అయిపోతాయి. ఇవ్వండి, ఇలా కలుపుకుందాం. ముక్క అయితే వేగుతుంది. ఇలా విడివిడిగా కలుపుకుందాము. పిల్లలు అయితే బయటకు వెళ్ళారండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను. పిల్లలు వచ్చేసరికి చేపల ఫ్రై చేసి పెడదామని చెప్పేసి
నేను ముందు ముక్కలు రెడీ చేసి ఉంచాను. వీడియో తీసుకున్న తర్వాత పిల్లలు వస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళకి రెడీ చేద్దామని. ఇంకేంటండి, మన ముక్కలు అయితే ఏగిపోయినాయి. కావాలనుకుంటే మనం కొంచెం గరం మసాలా కానీ ఫిష్ ఫ్రై మసాలా కానీ వేసుకోవచ్చు, కానీ నేనైతే ఏమీ వేయనండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే కొంచెం లైట్గా పట్టించాను, ఉప్పు కారం పసుపు వేసాను అంతే. దీన్ని బట్టి టేస్ట్ ఎలా ఉందని మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకుందరు. కానీ మన చేప ముక్కలు అయితే ఎగిపోయాయండి. గారెల్లాగా వచ్చినాయండి చూడండి. దాసరి బొమ్మిడాలు. వండంగానే తినరండి, మొత్తం అన్నీ అయిపోయినాక ఎప్పటికో తింటారు. కానీ అలా కాదండి, ఎప్పుడైనా వండంగానే మనం టేస్ట్ చేస్తే ఆ టేస్ట్ బట్టి మన కూర కూడా ఎలా ఉంది, మనం ఏపీన ఫ్రై ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. టేస్ట్ అయితే కనుక చాలా బాగుందండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసుకొని మిగతా ఏమీ వేయకండి. వేయకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. బాగుంటే కనుక మీరు నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.